గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అనేక పరిణామాలైతే చోటు చేసుకుంటుంది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి పదవి దక్కలేదని కొంత అసంతృప్తి వెల్లడిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనకి రాజగోపాల్ రెడ్డి అనేక విధాలుగా తన అసంతృప్తిని వెల్లడిస్తున్న పరిస్థితుల్లో మరోసారి హాట్ టాపిక్ గా రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ అయితే కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఓడిపోతారు జాగ్రత్త అని తను ట్వీట్ చేయడం అయితే జరిగింది. ప్రజాపాలన అంటే ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు వారికి నిధులు కూడా కేటాయించాలి, ఎమ్మెల్యేలకి నిధులు ఇవ్వాలి, నిధులు ఇస్తేనే పనులైతాయి, పేరుకే సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పేసి పేర్లలో కానీ పత్రికలలో ఇవ్వడం, పేర్లతో కానీ పత్రికల్లో ఇవ్వడం మాత్రమే జరుగుతూ ఉంది. డబ్బులు ఇవ్వండి అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన ఏదైతే ట్వీట్ ఉందో ఇప్పుడు తెలంగాణలో మొత్తం సంచలనంగా మారిపోతా ఉంది. అనేక విధాలుగా ఇటు నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, లేకుంటే వర్కింగ్ జర్నలిస్టుల పైన కావచ్చు, అనేక అంశాల పైన రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తి అయితే కనబడతా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇలా ఉండదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా మెరుగ్గా ఉంటుందని సొంత నేతలు చెప్తా ఉన్న పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఉంది. స్థానిక ఎన్నికల్లో వేళ కాంగ్రెస్ పార్టీ నేతల్లో అసంతృప్తి తీవ్రంగా కనబడతా ఉంది. ఏవైతే 6 గ్యారెంటీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడంలో కొంత కాంగ్రెస్ పార్టీ అయోమయంలో కనబడతా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అదే తీరైతే కనబడతా ఉంది. ప్రజలని ఏ విధంగా మళ్ళీ వెళ్ళి ఓట్లను అడగాలి, స్థానిక ఎలక్షన్ లో ఓటు వేయాలి అని అడగాలంటే ఎంతో కొంత సంక్షేమ కార్యక్రమాలు చూపించాలి. దానిలో భాగంగానే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి, సాధారణ ప్రజలకి అందడంలో విఫలమైతుందనే వాదన వినపడతా ఉంది. దానిలో భాగంగానే నిన్న రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదిక తన అసంతృప్తి అయితే వెల్లడించడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఓడిపోతారు జాగ్రత్త అని తను ట్వీట్ చేయడం అయితే జరిగింది. నిరుద్యోగుల కోసం కొట్లాడతాను, వర్కింగ్ జర్నలిస్టుల కోసం కొట్లాడతానని అనేక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఉద్దేశించి వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలి, దర్యాప్తు చేపట్టాలి అన్నట్టుగా కాంగ్రెస్ సీనియర్ నేతలు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. లేదు, తన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న దాంట్లో కొంత నిజాయితీగా ఉందని మరి కూడా కొంతమంది రాజగోపాల్ రెడ్డికి కూడా సపోర్ట్ చేస్తున్న సీనియర్ నేతలు అయితే కనబడతా ఉంది. వివాదం అనేది కూడా తారస్థాయికి అయితే చేరుతా ఉంది. కాంగ్రెస్ నేతలు ఒకవైపు మంత్రుల మధ్య కూడా వివాదం వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సొంత ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డిది ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మారింది. తన ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు యావత్ తెలంగాణ కూడా మరో సంచలనంగా అయితే మారుతా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి చూడాలి దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, క్రమశిక్షణ కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.